2 రోజుల నుంచి నాకు మా పిల్లలకి జ్వరం, దగ్గు, జలుబు. ఇలాంటి టైంలో ఏమి తినాలనిపించదు కదా. ఒకవేళ తినాలి అంటే ఏదైనా లైట్ ఫుడ్ అయితే బాగుండు అనిపిస్తుంది. అలాంటి టైంలో ఈ రాగి సూప్ చేసుకుంటే గొంతుకి పొట్టకి హాయిగా ఉంటుంది. ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ తో చేసుకోవచ్చు. ప్రాసెస్ లోకి వెళ్తే ఒక పాన్ లో కొంచెం బటర్ వేసి అల్లం, వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసి నెక్స్ట్ 1 by 1 ఉన్న వెజిటబుల్స్ అన్ని వేసుకోవడమే. నేనైతే క్యారెట్, బీన్స్, కార్న్, పచ్చి బఠానీ వేసాను. వీటిని కూడా కాస్త ఫ్రై అవనిచ్చి తర్వాత క్యాబేజీ తురుమును వేసి అన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏవి కూడా ఓవర్ కుక్ అవ్వకూడదు. ఇక్కడ నేను తీసుకున్న పచ్చి బఠానీ ఫ్రోజన్ బఠానీ. ఇప్పుడు దీంట్లోకి 500 ml వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ లో తెరలనివ్వాలి. ఇలా తెరులుతున్నప్పుడు సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసి మరగనివ్వాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ రాగి పిండిని కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలిపి ఈ మరిగే దాంట్లో పోసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే. ఈ సూప్ యాక్చువల్ గా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది.